వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. మన అవసరాలతో ఆడుకునే వాళ్ళు కొందరైతే వాళ్ళ అవసరాలకు మనల్ని వాడుకునే వాళ్ళు కొందరు. కానీ కాలానికి తెలుసండి ఎవరితో ఎప్పుడు ఎలా ఆడుకోవాలి అని. కదా, నిజమే అంటారు కదా. ఎందుకంటే కొందరు అనుకుంటారు, ఆహాహా నేనే లైఫ్లో చాలా తెలియగల వాళ్ళని, నాకు తెలుసు మనుషుల్ని ఎలా వాడుకోవాలో, అవసరాలకి తగ్గట్టుగా ఎలా వాడుకొని వదిలేయాలో, మళ్ళీ నా అవసరం వచ్చినప్పుడు ఎలాగా వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎలాగా వాడుకోవాలో, వాళ్ళకి నిజంగా అవసరాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఎమోషనల్గా వాళ్ళని మళ్ళీ వాడుకోవాలో, ఇలాగా రకరకాలుగా ఆలోచించి మనుషుల ఫీలింగ్స్తోనూ ఆడుకునే వాళ్ళు, వాడుకునే వాళ్ళు ఇలాగ రకరకాలు ఉంటారండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. మనం చేసే కర్మ అనేది ఒకటి ఉంటుంది. కర్మ రిపీట్స్ అని అంటారు చూసారా. కర్మ ఎవరిని వదలదు. నువ్వు ఈరోజు ఒకరికి ఇలా చేసావనుకో, రేపంటూ ఒక రోజు ఉంటుంది, అదే సిచ్యువేషను నీ ముందుకొచ్చి నీ విషయంలో నిలబడుతుంది. అప్పుడు తెలుస్తుంది అవతలి వాళ్ళు పడ్డ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నీకు అప్పుడు తెలుస్తుంది అనేది అందరూ చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. చెప్పడము వినటం కాదు, అది ఫ్యాక్ట్ అండి. ఎందుకు అంటే కాలానికి తెలుసు ఎలాగ ఎవరితో ఎప్పుడు ఆడుకోవాలి అనేది. కాబట్టి మోసం చేసేవాళ్ళు, ఇలాగా వాడుకునే వాళ్ళు జాగ్రత్త. ఎందుకు అంటే అన్ని రోజులు మీవి కావు, ఏదో ఒక రోజు మీది కాని రోజు ఉంటుంది. ఆ రోజు చాలా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు నేను గెలిచాను, ఈ రోజు నాకు ఈ విషయంలో అంత హ్యాపీగా అయిపోయింది, నేను అంత తెలియగల వాళ్ళని అని చెప్పేసి మురిసిపోవద్దు అనమాట. కాబట్టి ఎవరైతే మీ అవసరాలతో మిమ్మల్ని ఆడుకుంటున్నారో మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అరే ఒక మనిషి మనల్ని ఏంటి నిజంగానే నమ్మి ఇది చేస్తున్నాడా, లేకపోతే ఏదైనా దీని వెనకల మోటివ్ ఉందా అనేది కొంచెము మనం తెలుసుకోగలిగేలాగా ఎదుట మనిషిని అంచనా వేసే విధంగా కూడా ఉండాలి. అంత ఇదిగా మోసపోయే విధంగా, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకునే విధంగా అలాగ మాత్రం అంత మాలోకం లాగా మాత్రం ఉండకండి. ఇప్పుడున్న రోజుల్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసే 2-3 ఇన్సిడెంట్స్లోనే మనకు అర్థమైపోతుంది. ఆ అవగాహన తెచ్చుకోవాలన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, మోసపోవటం సహజం, ఒకసారి 2 సార్లు. చిన్న చిన్న విషయాల్లో, మరి పెద్ద పెద్ద విషయాల్లోకి అసలు వెళ్ళకండి. అక్కడ దాకా సిచ్యువేషన్ని తీసుకెళ్ళకండి. దయచేసి ఒక మంచి అవగాహనతో ఉండండి. మనుషులంటే ఏంటి అనేది అంచనా వేయటం అనేది మన సిచ్యువేషన్స్ మనకు నేర్పిస్తాయి. వాటి నుంచి నేర్చుకోండి. ఇదండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి.